హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు చిన్ని శేఖర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా? మీ ముందుకైతే చికెన్ పచ్చడి అయితే తీసుకొచ్చేసాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా చేసుకున్నారంటే కనుక నెల రోజులైనా ఈ చికెన్ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఎక్కువ స్పైసెస్ లేకుండా సింపుల్గా చేసుకునే వాళ్ళకైతే ఈ స్టైల్లో చాలా బాగుంటుంది. తక్కువ టైంలో కూడా ఈ చికెన్ పచ్చడి అనేది అయిపోతుంది. అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ ఇక ఎందులోకైనా కూడా ఈ చికెన్ పచ్చడి ఉంటే ఇక దేనికి సాటి రాదు. టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ కొంచెం మనకి సరిపడా చికెన్ అయితే తీసుకోవాలి. చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేసుకునేటప్పుడు మనకి మంచిగా ఫ్రై అవుతుంది ముక్క అనేది. అలాగే బోన్స్ లేకుండా మెత్తని తీసుకుంటే కనుక పచ్చడి అనేది చాలా బాగుంటుంది. బోన్స్ కూడా తీసుకోవచ్చు, కానీ మెత్తని అయితే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ చికెన్లోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని బాండీ వేడైన తర్వాత కొన్ని మెంతులు అయితే వేసుకొని దోరగా అయితే మెంతుల్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మెంతులు దోరగా ఫ్రై అయిన తర్వాత వాటిని చల్లారాక పొడిలాగా అయితే చేసుకోవాలి. ఈ బండిలోనే మనం కలుపుకున్న చికెన్ అయితే ఉంది కదా, పసుపు కలుపుకున్న చికెను ఈ బాండీలో వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని మూత పెట్టుకొని అయితే మగ్గనివ్వాలి. అప్పుడు మూత పెట్టుకోవడం వల్ల అయితే అందులో ఉన్న వాటర్ అనేది కూడా ఇంకిపోయి ముక్క అనేది మంచిగా సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది. ఇలా మగ్గించడం వల్ల ముక్క అనేది చాలా సాఫ్ట్గా మంచిగా కుక్ అవుతుంది. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ముక్కనైతే ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఆ బండిలోనే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉడకపెట్టుకున్న చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఎర్రగా ఫ్రై చేసుకున్నా కూడా ముక్క అనేది గట్టిగా అయిపోతుంది, తింటాకి బాగోదు. మనకి లైట్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కచ్చాపచ్చిగా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు, తగినంత కారం అయితే వేసుకోవాలి. కొంచెం మెంతి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, అది వేసుకొని ముక్కలకు పట్టే విధంగా అయితే మంచిగా ఈ కారాన్ని అదే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ అయితే కాసేపు పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు. ఇలా చల్లారిన తర్వాత అయితే నిమ్మకాయ, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే తీసుకొని ఇందులో అయితే పిండుకోవాలి. ముక్క చల్లారకుండా అయితే నిమ్మకాయ పిండకూడదు, చేదు వచ్చేస్తుంది. ఇది తడిగా అయితే తగలకూడదు. తడి తగిలిందంటే పచ్చడి అనేది పాడైపోతుంది. ఇలా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ స్టైల్లో ఎవరైనా చికెన్ పచ్చడి చేశారా? కామెంట్ చేయండి. ఎంతమందికి చికెన్ పచ్చడో అది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. బాయ్.